తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బాపట్లలో ఈ నెల 7వ తేదీన జరిగే మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ లో హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు నాయుడు జిల్లాకు రానున్నారని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల కలెక్టరేట్లోని న్యూ వీసీ హాల్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొట్టమొదటిసారిగా బాపట్లలో నిర్వహించడానికి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఈ సమావేశాలు జరుగుతాయని అన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా సో మీకు తెలుసు, ఆల్రెడీ మీరు రోజు చూస్తున్నారు. డిసెంబర్ 7వ తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్కి హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు తదితరులంతా కూడా మన డిస్ట్రిక్ట్కి వస్తున్నారు. అట్లనే ఆ ప్రోగ్రాం అనేది మున్సిపల్ హై స్కూల్ బాపట్ల లోకల్లో ఆ ప్రోగ్రాం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రాంకి సంబంధించి ఇంకా మనకి ఏర్పాట్లు కూడా అవుతున్నాయి, ఇంకా అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బేసిక్గా ఈ ప్రోగ్రాము చిన్నపిల్లల ఎవరైతే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారో అప్ టు 10th క్లాస్ దాకా ఆ పిల్లలకు సంబంధించిన ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాము మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో ఆ స్కూల్లో ఎనీ రూరల్ ఏరియా ఉండని, అర్బన్ ఏరియా ఉండని అన్ని స్కూళ్ళల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క స్కూల్కి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకొని అన్ని స్కూళ్ళల్లో కూడా ప్రజాప్రతినిధులు ఉండేటట్టు, పేరెంట్స్ అందరినీ కూడా గ్యాదర్ చేసుకునేటట్టు, టీచర్స్ అందరూ కూడా ఉండి ఆ పిల్లవాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ముందుగానే తయారు చేసుకొని పెట్టుకొని, ప్రొఫైల్ కూడా స్క్రీనింగ్ చేసుకొని, హెల్త్ కార్డు కూడా పెట్టుకొని, అప్పుడు ఆ టీచర్స్ ఆ తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడికి ఏమైనా హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయా, అతనికి అకాడమిక్స్లో చదువులో ఎలాంటి పరిస్థితి ఉంది, అటెండెన్స్ విషయంలో ఆ పిల్లోడు ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఆ యాబ్సెంట్ అయినటువంటి రోజులు ఆ తల్లిదండ్రులకు తెలిసినవేనా, తెలియకుండా ఏమైనా యాబ్సెంట్ అయ్యాడా, ఇక అకాడమిక్స్లో అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటా ఉంది, మార్కులు ఏంటి, ఇతర ఏంటి, డిసిప్లిన్ విషయంలో కానీ నైతికంగా ఉండే ప్రవర్తన విషయంలో. వినోదాన్ని సామాన్య ప్రజానీకానికి అందుబాటులో లేకుండా భారీ వ్యాపారంగా మారుస్తున్న సినిమా థియేటర్లపైన చర్యలు తీసుకోవాలని కర్నూలులో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలో పుష్ప 2 సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులను టికెట్ ధరలు అసహనానికి గురి చేస్తున్నాయని అన్నారు. టికెట్ రేటు 900 రూపాయలు ఉండడంతో సామాన్యులు ఫ్యాన్స్ తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారని మండిపడ్డారు. సాధారణమైన వాళ్లకు వినోదాన్ని దూరం చేసేలాగా ఆ సినిమా థియేటర్ యొక్క టికెట్లు ఉన్నాయి. అట్లాగే సినిమా థియేటర్ల దగ్గర పార్కింగ్ ఫీజు కూడా అదే విధంగానే భారీగా పెంచేశారు. తినుబండారాల రేట్లు కూడా భారీగా పెంచేశారు. కాబట్టి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ గారిని వెంటనే సినిమా థియేటర్లు సందర్శించి సినిమాని, వినోదాన్ని పేద మధ్యతరగతి వర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. వెంటనే పుష్ప టికెట్లు 922 రూపాయలు ఒక థియేటర్లోన, 900 రూపాయలు మరో 2-3 థియేటర్లోన ఈరోజు టికెట్ ధర పెంచారు. మరి 900 పెట్టి టికెట్ కొనుక్కొని సినిమా చూడాల్సినటువంటి లేదా చూసేటటువంటి ఆర్థిక స్తోమత ఈరోజు కర్నూలు నగరంలో జీవిస్తున్నటువంటి ఎంతమందికి ఉంది అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే పుష్ప 2 సినిమా యొక్క టికెట్ల యొక్క ధరల్ని తగ్గించాలి. అట్లాగే ఈ థియేటర్ల దగ్గర ఎట్లాంటి పార్కింగ్ ఫీజు తీసుకోకూడదని చెప్పేసి అనేక జీవోలు ఉన్నప్పటికీ వాళ్ళు పార్కింగ్ ఫీజు పేరుతో కూడా వచ్చినటువంటి ప్రేక్షకుల దగ్గర వసూలు చేస్తున్నారు. తినుబండారాల రేటు కూడా ఉండాల్సిన దానికంటే 4-5 రెట్లు ఎక్కువ రేటు పెంచి ఈరోజు అమ్ముతా ఉన్నారు. అయినా సరే ఈ జిల్లా కలెక్టర్ కానీ లేదా జేసీ కానీ ఆ థియేటర్లు పరిశీలించి అక్కడ ఏం జరుగుతుందో చూడకోకుండా చాలా గుడ్డిగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వెంటనే వాటిని పరిశీలించి వెంటనే ఈ థియేటర్లలో భారీగా రేట్లు పెంచినటువంటి రేట్లను తగ్గించాలా, తినుబండారాల రేట్లు అట్లాగే పార్కింగ్ ఫీజు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేయడాన్ని చేస్తున్నటువంటి థియేటర్ల పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తుంది. వినోదాన్ని వ్యాపారంగా చేస్తున్నటువంటి సినిమా థియేటర్ల యాజమాన్యం పైన అట్లాగే సినిమాటోగ్రఫీ కమిటీ పైన యాక్షన్ చేసుకోవాలని చెప్పేసి డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము మనవి చేస్తున్నాము. ఎందుకంటే వినోదం అనేటువంటిది ప్రతి ఒక్కరికి అందాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిని కూడా వాళ్ళు వ్యాపారంగా డబ్బు లాభాపేక్షంగా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య.
కాబట్టి వెంటనే సినిమా థియేటర్లో పెంచినటువంటి ధరలు తగ్గించాలని చెప్పేసి, అట్లాగే నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ వసూలు చేయకూడదనేటువంటిది నిబంధన చెప్తుంది. అయినప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి టెండర్లు వేసి మరి ఈరోజు పార్కింగ్ వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్కింగ్ టెండర్లను రద్దు చేసి పార్కింగ్ వసూలు ఆపాలని చెప్పేసి, అట్లాగే లోపల తినేటువంటి అన్ని వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెంచేసినారు. బయట నుంచి లోపల కొనలేమని చెప్పేసి ప్రజలు బయట నుంచి ఏ చిన్న వస్తువు తీసుకుని పోయినా దాన్ని లోపల తీసుకోకుండా కనీసం నీళ్ల బాటిల్ కూడా తీసుకోలేకుండా బయట పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిపైన వెంటనే జిల్లా కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల వివాహం నిన్న అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. పండితుల వేద మంత్రాల సాక్షిగా శోభిత మెడలో చైతు 3 ముళ్లు వేశారు. ఆ సమయంలో నాగార్జున, అమల, వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబుతో పాటు మిగతా కుటుంబ సభ్యులు ఆనందంగా కనిపించారు. తన అన్నయ్య పెళ్లి కావడంతో అఖిల్ సంతోషంతో విజిల్ వేస్తూ సందడి చేశారు. గుంటూరు జిల్లా వినుకొండ పట్టణం రూరల్ పరిధిలో రైస్ మిల్లులో పల్నాడు జిల్లా సివిల్ సప్లైస్ అధికారి నారద ముని ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2 మిల్లుల్లో 2000 బస్తాలు రాసులు పోసిన బియ్యాన్ని గుర్తించారు. అదేవిధంగా 3 నెలల కరెంటు బిల్లులు, మిల్లులో ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్ఓ తెలియజేశారు. అలాగే బియ్యాన్ని ల్యాబ్ టెస్టింగ్ కు పంపినట్టు తెలిపారు. ఫలితాల అనంతరం ఈ నిల్వలు పీడీఎఫ్ బియ్యంగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్ఓ నారదముని తెలిపారు. ఈరోజు తిమ్మాయిపాలెం రోడ్డు వినుకొండలో ఉన్నటువంటి వెంకటరమణ ట్రేడర్స్ అనేటువంటి రైస్ మిల్లు, తర్వాత మనం ఇక్కడ ఉన్నటువంటి తిరుమల రైస్ ఇండస్ట్రీస్ వినుకొండ, ఈ 2 మిల్స్ లో కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పీడీఎస్ సంబంధించినటువంటి రైస్ మిల్స్ లో ఏమన్నా ఉన్నాయా, రీసైక్లింగ్ జరుగుతుందా అనేటువంటి విషయం అయ్యి తహసీల్దారు, నేను, తర్వాత సివిల్ సప్లైస్ డీటీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. ఇన్స్పెక్షన్ చేసి తిరుమల రైస్ ఇండస్ట్రీస్, తర్వాత వెంకటరమణ రైస్ మిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ రెండిట్లోనూ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేశాము. కలెక్షన్ చేసినటువంటి శాంపిల్స్ లో పీడీఎస్ కెర్నెల్స్ ఉన్నాయా లేదా అని టెస్టింగ్ కి డిఎం ఆఫీస్కి పంపిస్తాము. ఆ టెస్ట్ వచ్చిన తర్వాత టెస్ట్కి అనుగుణంగా వీటి మీద పాజిటివ్ వస్తే కనుక వీటి మీద మనం కేసు అది నమోదు చేయడం జరుగుతుందండి. ప్రస్తుతానికైతే మనం ఈ మిల్లు ఆ మిల్లులో కూడా ఎంత స్టాక్ ఉందనేది నోట్ చేసుకుని వీళ్ళ మిల్స్ సంబంధించినటువంటి ఏ రిజిస్ట్రో, బి రిజిస్ట్రో, తర్వాత 3 నెలల నుంచి ఉన్నటువంటి ఎంత కరెంటు బిల్ అయింది వివరాలన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. కలెక్ట్ చేసిన తర్వాత టెస్ట్ వచ్చిన తర్వాత శాంపిల్స్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతులకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్న మంత్రి నాదెండ్ల, ఇబ్బందులు రాకుండా ధాన్యం సేకరిస్తున్నట్టు స్పష్టం. సాయంత్రం 4 గంటల్లోపు ఓటు హక్కును వినియోగించుకోండి, ఉపాధ్యాయులకు సూచించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. హైదరాబాద్లోని పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట, ఓ మహిళ మృతి చెందగా బాలుడికి తీవ్ర గాయాలు. బాపట్లో 7వ తేదీన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం, హాజరు కానున్న సీఎం చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.